ఇసుక అక్రమ దందా చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేసిన ఇసుక దందా ఆరోపణలపై మండిపడ్డారు. కొప్పుల ఈశ్వర్ గాలిమాటలు మాట్లాడుతున్నారని, అక్రమ ఇసుక దందాతో డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు. అక్రమంగా ఇసుక దందా లోపట గిట్ట అక్రమ ఇసుక దందా ద్వారా గిట్ట కాంగ్రెస్ పార్టీ పరంగా లక్ష్మణ్ కుమార్ అనే ఇక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ లక్ష్మణ్ కుమార్ గిట్ట 100 రూపాయలు గిట్ట ఎవరి దగ్గర ముట్టుకున్నట్టయితే నేను నా పదవికి రాజీనామా ఇస్తా. సిరిసిల్లలో వారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు విచ్చలముడిగా రోజుకు వేలాది లారీలు అక్రమ దందా చేస్తా అంటే ఒక్కొక్కటి ఒక బాబు పాప ఇసుక లారీ కింద వాడు చనిపోతే అడ్డం తిరిగి ఇసుక లారీ దొరగారి కేటీఆర్ దొరగారి సంతోష్రావు దొరగారి యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ నాయకుడు కుప్పులీశ్వర్ యొక్క నాయకుని యొక్క ఇసుక దందా లారీలకు అడ్డం వస్తే నేరేళ్లకు సంబంధించినటువంటి దళితులను విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి విపరీతంగా దెబ్బలు కొట్టించి ఈ రోజు వరకు వాళ్ళ యొక్క జీవితం రోడ్డు మీకు ఎక్కకుండా చేసినటువంటి ఘనకీర్తి ఉన్నటువంటి పార్టీ వాళ్ళ పార్టీ.